వెల్కమ్ టు ఎంబీటీవీ. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని సైడాపుర రైతు వేదిక కార్యాలయంలో బుధవారం ఆది కర్మయోగి అభియాన్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, వైద్య, ఆరోగ్యం, అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణ త్రాగునీరు, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన క్షేత్రస్థాయి ఉద్యోగులకు శిక్షణ అందించారు. కార్యక్రమంలో ఎస్ఆర్పి మాడవి శంకర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సేవలను గిరిజనులకు చేరవేయాలని సూచించారు. గిరిజనులకు ఎదురయ్యే సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించి అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరాజు, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఎఫ్ఎస్ఓ జోష్న, రేంజ్ ఆఫీసర్ రాజేందర్, రోహిత్ దాస్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా వారం నుంచి ఒక క్యాడెట్ కింద ఒకవేళ ఏదైనా స్పోర్ట్స్ పోతే 6 రూపాయలు ఉండాలి తప్ప కానీ ఎందుకంటే ఇప్పుడు మనం ట్రైనింగ్ కావాలా దేనికి షూటింగ్ కోసం మనం ట్రైనింగ్ లేక సీతాఫలం లేదు సార్ ట్రైనింగ్ లేదు అంటే అంతవల్ల మైండ్ అనేది అంత స్టాండర్డ్ ఉంటుంది అదే ఫిజికల్ కూడా మన ఇప్పుడు మనం ఆరోగ్యం అని అనుకుంటాం బొత్తలు బోర్రెలు వాళ్ళ దగ్గర అసలు వాళ్ళ పేరు కూడా తగ్గిలే కానీ నిజంగా ఎక్కువ కూడా పేరు కూడా వాళ్ళు మనకన్నా ఎక్కువ వాళ్ళు లేకపోగలుగుతారు. అది ఇట్లా ఒక ప్రోగ్రాంలో భాగంగానే ఒక బాగా యాక్టివ్ అంటే ఈ కంప్యూటర్ మన సేలు తెలిసిన జీపీ సెక్రటరీ లాగా బాగా విషయం కలిసి ఒక జీవాలో ఒక లాల్లో ఇట్లా ముఖం చేస్తారు ప్లీజ్. అయితే ఒక పీవీటీజీ లాగా ఒక పైన నేను కూడా అంతా పోవాలన్నట్టు ఆయన ఒక లాల్గా హార్డింగ్ చేస్తాడు. లాల్గా హార్డింగ్ చేస్తే ఆయన ఒక పీవీటీజీ అనుకో పొలం ఆయన కూడా పైన వేసి ఒక బ్యాగ్ ఆది కర్మయోగి విజన్ 2030 ప్రణాళిక ఏర్పాటు చేయడం కొరకు ఇక్కడ ఒక విలేజ్ లెవెల్ మీటింగ్ జరపబోతున్నాం. దీనికి హాజరైనటువంటి మరి మన ఎస్సీఆర్పి మరియు మన బ్లాక్ లెవెల్లో ఎవరైతే శిక్షణ పొందిన వాళ్ళకి కూడా నమస్కారాలు. మరియు ఈ అందరికి కూడా నా యొక్క శుభోదయం. ఆది కర్మయోగి అంటే ముఖ్యంగా మన ప్రధానమంత్రి పిఎం జన్మన్ నుండి మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది. ఇది అట్టడుగు విలేజ్లో ఈ ఆదివాసులు ఇంకా మన ప్రభుత్వం గురించి కొన్ని ఏదైతే పథకాలు ఉన్నాయో ప్రాపర్గా అంటే సద్వినియోగం చేసుకుంటకు మరియు మీకు ఇంకా గ్యాప్ ఇంకా ఎలాంటి పథకాలు చేస్తే ఇంకా అభివృద్ధి చెందుతారని ఇందాక మన సెక్రటరీ చెప్పిండు. ఎన్ఎఫ్బిఎస్ అని చెప్పిండు. మీ ఇంటి యజమాని ఒక పెద్దగా చనిపోయినా కానీ ఒక దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇంకేమైనా ఎంఆర్ఓ ఆఫీస్ ఇస్తే 20,000గా నగదుగా మీ అకౌంట్లో బెనిఫిషియరీ అకౌంట్లో పడుతుంది. అట్లనే చాలా ప్రోగ్రాం నేడు ఇందిరమ్మ ఇల్లు, పీవీటీజీస్ ఇల్లు ఈ మండలంలో 312 శాంక్షన్ అయ్యాయి. దానికి డైరెక్ట్ లబ్ధిదారులకే అకౌంట్లోనే మీకు జమ అవుతాయి. ఎవరికైతే ఇల్లు లేవో ప్రతి లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయలేదు. అట్లా ఇంకా కూడా ఈ విజన్లో ఏదైతే గ్యాప్ ఉన్నదో ఆ గ్యాప్ ద్వారా ఇంకా మేము అందరికీ ఈ అన్ని 17 డిపార్ట్మెంట్లు కలిసి మొత్తం మీ యొక్క సమస్యలను 5 సంవత్సరాల సమస్యలను ఒక ప్రణాళిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఇంకా కూడా మీకు కేంద్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ ఇంకా మీకు నిధులు మంజూరైతే దాని ద్వారా మీరు మీ జీవన ప్రమాణం ఇంకా మెరుగుపరచడానికి ఈ ఆది కర్మయోగి అనే ఒక మహత్తరమైన ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా మన జిల్లాలో 150 గ్రామాలు అట్లనే అయింది 2 లక్షలు మీ ఆదివాసులని ఇంకా మెరుగుపరి 1 లక్ష మందిని ఇంకా పెంచడానికి అట్లనే నాయకులంటే మెరుగుపరచడానికి వాళ్ళ జీవన ప్రమాణాలను ఇంకా
మెరుగుపరచడానికి ఈ ప్రణాళిక 2030 వరకు అటువంటి సమస్యలు లేకుండా రోడ్డు అంగన్వాడీ ఏదైనా సమస్య మన ట్రైబల్ విలేజ్లో రాకుండా ఈ ప్లాన్ గవర్నమెంట్ మోడీ సర్కార్ మన తెలంగాణ సర్కార్ కాదు, ఇది మోడీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక పీవీటీ అంటే ట్రైబల్ విలేజ్ మీద అవగాహన చేసి వీళ్ళకి ఏముంటే బాగుంటుంది అన్నట్టు దీనికి ప్రత్యేకించి బడ్జెట్ కేటాయించి మన ట్రైబల్ విలేజ్లకు మన ఇండియన్ లెవెల్లో 550 జిల్లాలు ఎన్నుకుంది. అట్లాగే మన తెలంగాణలో మన అట్లా జిల్లాలో 150 విలేజ్లు మన అట్లా జిల్లాలో మన ట్రైబల్, మళ్ళా 3000 ఏమో మొత్తం ట్రైనర్స్ మేము ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నాం. 3000 మంది ఇట్లా ట్రైనర్స్ ఉన్నారు. అట్లాగే మనకు బడ్జెట్ వచ్చేసి కంపల్సరీ మనం ఇప్పుడు ఏదైనా జీపీ లెవెల్లో మనకు రోడ్ సౌకర్యం ఏదైనా కావాలంటే మనం ఇప్పుడు పంపితే మన గవర్నమెంట్ నుంచి ఒక 5 విడతల వారిగా ప్రత్యేక ఖచ్చితంగా ఏమో రాస్తారు అన్నట్టు కాదు. ఈ మన తెలంగాణ గవర్నమెంట్ ఏదో ఒకటి 100% రాసి ఇప్పుడు రాజు యువ వికాస మంత్రులు మేము సార్ ఇట్లా 10 రోజులు ఇట్లా ఫామ్లు నింపుడు ఇది చేసుడు 15 రోజులు వాళ్ళకి తిరగలేదు, మాకు తిరగలేదు. అది ఇప్పుడు ఒకటి కూడా అది మళ్ళీ 50,000 వాళ్ళకు శాంక్షన్ లేదు. శాంక్షన్ అయిన వాళ్ళకు కూడా చెక్ ఇప్పటివరకు ఇవ్వలేదు. కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా ఉన్నది, ఆల్రెడీ బీజేపీ సర్కార్ కంపల్సరీ బడ్జెట్ వస్తుంది, ప్రత్యేకించి ఈ పనులు మొత్తం జరుగుతాయి. అయితే ఒక విలేజ్లో మనకు ఏం అవసరం ఉన్నది అన్నట్టు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పటి వరకు ఏమున్నది, నెక్స్ట్ మనకు ఏం కావాలా, ఇండివిజువల్ మనం బతకడానికి కూడా ఏమైనా మనకు అవకాశం లేకుంటే కూడా ఇండివిజువల్ కూడా నాకు బతకడానికి ఇది కావాలన్నట్టు అట్లా కూడా ఒక యూత్ వాళ్ళు లేకుంటే ఎవరైనా ఫ్యామిలీ నుంచి కూడా మాకు ఇది ఏదైనా ఉపాధి కల్పాలని కూడా దాంట్లో మనం రాయొచ్చు. రోడ్ రాయొచ్చు, స్కూల్ లేకుంటే స్కూల్ అంగన్వాడీ రాయొచ్చు, లేకుంటే హెల్త్ సెంటర్, విద్య వైద్య ఆరోగ్య ఆర్థికంగా ఏంటి ఏ సమస్య ఉన్నా దాని మీద ఒక ప్లాన్గా జీపీ సెక్రటరీ మీకు జీపీ లెవెల్ తరలి మొత్తం ఉంటాడు. మీ యొక్క సమస్యలు తీసుకొస్తే ఖచ్చితంగా సార్ మొత్తం డీటెయిల్గా రాసి ఎంపీటీఓ గారికి సమర్పిస్తే ఎంపీటీఓ ఏమో కలెక్టర్ గారికి సమర్పిస్తారు. దానిలో మేము కీలక పోస్ట్ ఎక్కడ జరిగిందో లేదో దాని మీద మానిటరింగ్ చేసి మేము ఉంటాం. ఒకవేళ ఎటువంటి మిస్టేక్ అయినా మా దృష్టికి తీసుకురాండి, మేము కూడా కంపల్సరీ తీసుకుపోతాం. కలెక్టర్ దృష్టికి పిఓ దృష్టికి ఖచ్చితంగా మీరు దీనికి ఒక మామూలు లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఏదో మనకు సమస్యల పరిష్కారానికి ఏదో ఎమ్మెల్యే లేకుంటే ఎవరు పొలిటికల్ వాళ్ళకు ఒక మేక కోసి వాళ్ళకు తీసుకొచ్చి మాకు రోడ్డు కావాలా సీసీ ఈ గవర్నమెంట్ మీ దగ్గర వచ్చింది ఆల్రెడీ ఒక బడ్జెట్ శాంక్షన్ అయ్యి మీకు ఏమేమి కావాలని అడుగుతున్నదంటే అప్పుడు కంపల్సరీ మనకు ఏమేమి కావాలో ఖచ్చితంగా మనం ఒక డీటెయిల్స్గా రాసి మనం సమర్పించడం ఉన్నది. లేకుంటే ఇంతకుముందు మీకు మాకందరికీ తెలుసు ఏదైనా ఒక రోడ్ శాంక్షన్ చేయాలంటే వాళ్ళ పొలిటికల్ లీడర్లు ఏదో చిన్న దావత్ పెట్టేసి పొలిటికల్ లీడర్కి పిలిపించి వాళ్ళకు శాలువా కప్పి శాంక్షన్ చేపిస్తుంది. మనం ఒక ప్రణాళిక పంపితే చాలు, అక్కడ నుంచి బడ్జెట్ రెడీ ఉన్నది ఇప్పుడు ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్. అయితే మంచి అవకాశం, ఈ యొక్క మంచి అవకాశాన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాల్గొని అందరూ కూడా అంగన్వాడీ సెంటర్ కానీ ఫారెస్ట్ వారు కానీ మన హెల్త్ సెంటర్ కానీ మన డిపార్ట్మెంట్ 7 డిపార్ట్మెంట్ దీనిలో ఖచ్చితంగా అందరూ దీనికి సహకరించి మనం అందరూ కలిస్తేనే అది ఖచ్చితంగా ట్రైబల్ విలేజ్ ట్రైబల్ లాగా ఉండాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని ఒక సెల్ఫ్ సమస్య అని ఈ యొక్క మన ట్రైబల్ సమస్య కాదు, మా ఇంటి సమస్య అని అందరూ. ఎందుకంటే ఇటువంటి అవకాశం కూడా దొరకడం వీళ్ళకి సేవ చేసడం మనకు భాగ్యం అనుకుంటున్నాం, అదృష్టం నిజంగానే భావించాలా. మన విధి పరంగా అయితే మనం ప్రత్యేక ఏదైనా ట్రైనింగ్ చేస్తాం, బతకడానికి ఏమైనా చేస్తాం. కానీ ఈ యొక్క విధి నిమిత్తంలోనే ఈ యొక్క మనకు అవకాశం దొరికింది. వాళ్ళ ఒక ప్లాన్స్ ట్రైబల్ వాళ్ళకి సేవ చేసుడు నిజంగానే అదృష్టం భావించిన ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా దీంట్లో మీ యొక్క పూర్తిగా సహకారం అందించి మా యొక్క ట్రైబల్ వాళ్ళకు ఒక సేవ రూపంలో వాళ్ళకు ఒక అభివృద్ధి బాటలు తీసుకుపోతారని మరి ప్రత్యేకించి ఇక్కడ ప్రవీణ్ గారు జీపీ సెక్రటరీ గారు ఈ యొక్క అవకాశం కల్పించినందుకు వాళ్ళకు మరి మిగతా అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క నా యొక్క ఉపన్యాసం ముగిస్తున్నాను. ఇప్పుడు ఎంపీటీఓ గారు రాస్తున్నారు జాబ్ కలిగి ఉండాలా. అదేవిధంగా మీరు మీ ఊరి ప్రజలకు కూడా చెప్పే విధంగా ఉండాలి. అలాంటి అవగాహన ఏమన్నా ఉంటే మీరు నేర్చుకోవాలి. ఇక్కడ ఈ ప్లాన్ ఉద్దేశం ఏంటిదంటే 5 సంవత్సరాల ప్లాన్ ఇది ఓన్లీ పీవీటీజీ విలేజ్ వాళ్ళకి సంబంధించింది. ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మీ ఊరిలో ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ సమస్యని ఏం కావాలి, ఇప్పుడు మీ ఉన్న పరిస్థితి ఏంటిది, ఇంకా ఏం కావాలనే దాని మీద ఉంది. ఇప్పుడు మీ ఫలానా మీ ఊళ్ళో స్కూల్ లేదు, అంగన్వాడీ లేదు, కమ్యూనిటీ హాల్ లేదు, ఫారెస్ట్ సార్ మీకు ఈత చెట్టు పెట్టుకుంటాం, మాకు అది కావాలి ఇది కావాలి ఏమైనా ఉంటే ఈ 5 సంవత్సరాల్లో మనం ఈ మీటింగ్ అయిన తర్వాత ఏం చేస్తామంటే ప్లాన్ తయారు చేస్తాం. ఈ ప్లాన్ అనేది 3 విలేజ్లో ఉంది కాబట్టి ఆ 3 విలేజ్లకు సంబంధించిన ఓటరే ఉండాలి,
ఆ ఊరి వ్యక్తే ఉండాలి. వాళ్ళు కనుక సపోర్ట్ చేస్తే ఈ ప్లాన్ మనం కరెక్ట్గా తయారు చేయగలుగుతాం. మరి ఈ ప్లాన్ మనం ఏం చేస్తామంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మనము పంపిస్తాం. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో మీకు ఏం కావాలన్నది చెప్తే సంవత్సరం ఎన్ని వస్తే అన్ని ప్లాన్ కరెక్ట్గా చేస్తాం. ఈ కార్యక్రమాన్ని శంకర్ సార్ గారిని ప్రారంభించాలని కోరుతున్నాం. నా యొక్క